అలాగే ప్రస్తుతం మనతో పాటు అయితే కాంగ్రెస్ లీడర్ నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం కూడా ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఓ పక్కనే చూస్తుంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ 2 ఏళ్ల కాలం పాటు కూడా పెద్దగా హామీలేవి నెరవేర్చలేదు, అది ఇది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం. దీనికి మీ సమాధానం ఏంటి సార్? ముందుగా మీ మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ అనేది మరి మేము గత 2-3 రోజులుగా ఇక్కడ చిట్కుల్ గ్రామంలో ప్రచారం చేస్తున్నాము. నిన్న ఇస్నాపూర్ కావచ్చు, ఇంద్రేశము మున్సిపాలిటీలో మేము ప్రచారం చేస్తున్నాం. ఎక్కడ టీఆర్ఎస్ అనేది కనబడట్లేదు. ఎందుకంటే మహిళలు పూర్తిగా మీరు చూస్తున్నారు ఇక్కడ చిట్కుల్లో ఇప్పుడు కవిత గారు, నీలం కవిత గారు ప్రచారంలో మహిళలు స్వచ్ఛందంగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళి మరి మాకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నారు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మాకు అట్లాగే ఈరోజు ఉచితంగా బస్సుల్లో మహిళలకు ఉచితంగా సౌకర్యం ఇస్తున్నారు. అట్లాగే మాకు గ్యాస్ సిలిండర్ మీద 500 సబ్సిడీ ఇస్తుంది, సన్నబియ్యం ఇస్తున్నారు. మా హాస్టళ్ళల్లో మా పిల్లలకు అక్కడ సన్నబియ్యం దొరుకుతున్నాయి. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మరి గ్రామంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి రైతులందరూ కూడా రుణమాఫీ జరిగింది. ఇప్పటికే అనేకమైన సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు 4500 ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. లక్షలాది కోట్ల రూపాయలని అలా పథకాల ద్వారా మళ్లించి ఈరోజు ప్రజలకు పక్షాన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఈ విధంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. నీలం మరి కవిత గారు, మరి వారి భర్త అయినటువంటి నీలం మధు గారు ఈ నియోజకవర్గంలో మరి భారతరత్న మాజీ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంట్ సీటు వారికి కేటాయించడం జరిగింది. ఒక బీసీ ముద్రాజ్ బిడ్డ అని చెప్పి ఒక సామాన్య కార్యకర్తకు. అది ఏ పార్టీలో జరగదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో జరిగింది. 4 లక్షల ఓట్లు, గత 40 సంవత్సరాలుగా 4 లక్షల ఓట్లు ఏ కాంగ్రెస్ కార్యకర్తకు రాలేవు. కానీ నీలం మధు గారికి 4 లక్షల ఓట్లు రావడం జరిగింది. మొన్న మెదక్ పార్లమెంట్లో కొద్ది చిన్న తేడాతోటి ఓడిపోవడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి డాక్టర్ వివేక్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ నియోజకవర్గానికి అనేకమైనటువంటి నిధులు ముఖ్యంగా మున్సిపాలిటీకి రావడం జరిగింది. వారి నాయకత్వంలో ఇక్కడ పేదలకు, ప్రజలకు, బడుగు బలిగిన వర్గాలకు వ్యక్తిగతంగా అనేకమైనటువంటి చావులకు కానీ పెళ్లిలకు కానీ నీలం మధు గారు తన సొంత కుటుంబ సభ్యుల వారే అనేకమైన చేయడం జరిగింది. చిన్నపిల్లలు పుట్టినా కానీ వారి పేరు మీద మరి ఫిక్స్డ్ పాలసీలు కావచ్చు, అట్లాగే అనేకమైనటువంటి రూపాల్లో డబ్బులను వారు ఇప్పటికే కేటాయించడం జరిగింది. నీలం మధు గారి సతీమణి బ్రహ్మాండమైన మెజార్టీతోటి ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అత్యధిక మెజార్టీతోటి గెలవడానికి ఖచ్చితంగా ఇక్కడ ప్రజలే వారు స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. కనుక రేపు 11 నాడు జరుగు మున్సిపల్ ఎన్నికల్లో వారు అఖండమైనటువంటి మెజార్టీతోటి గెలుస్తారు. ఇక్కడ ఇస్నాపూర్ పైన మున్సిపల్ పీఠం పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తుందని చెప్పేసి మేము మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. రైట్. ఓ పక్క నుంచి చూస్తుంటేనేమో కేటీఆర్ గారు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి వెళ్ళి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంకో పక్క నుంచి రేవంత్ రెడ్డి సార్ ప్రసంగాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ క్రమంలో చూసుకుంటే కనుక 2 ఏళ్ల ఈ పాలన విషయానికి అంటే ముఖ్యంగా ఆ పార్టీ వాళ్ళు ఎక్కువగా ప్రచారం అనేది చేపడుతూ ఉన్నారు. అంటే ఈసారి ఈ మున్సిపల్ ఈ ఎన్నికల్లో అయినా సరే గెలిస్తే మాత్రం ఇచ్చినటువంటి హామీలు కానీ, గ్యారంటీలు కానీ, ఇక్కడున్నటువంటి వార్డ్ ప్రజలకు కానీ న్యాయం చేసే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ పార్టీ నుంచి? కేటీఆర్ గారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ, వారి గురించి మాట్లాడే స్థాయి నాది కాకుండొచ్చు. కానీ ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నేను అడుగుతున్నా, సూటిగా కేటీఆర్ గారిని అడుగుతున్నా, మీ ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ పథకం అన్న పేదలకు వచ్చిందా చెప్పండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేకమైన సంక్షేమ పథకాలు వస్తున్నాయి. మీ సొంత చెల్లెనే ఈరోజు కాలుకు బలపం కట్టుకొని ఈ అన్యాయంగా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, ప్రాజెక్టులో అవినీతి, హాస్పిటల్లో అవినీతి, అనేకమైనటువంటి ప్రాజెక్టులో అవినీతి అని చెప్పి కాలుకు బలపం కట్టుకొని నీ రక్తంతో పుట్టినటువంటి రక్త సంబంధికురాలే నీ రోడ్డు మీద ఎక్కి మాట్లాడుతుంది. సోషల్ మీడియా మేనేజ్ చేసి అలా కేటీఆర్ గారు ఏమేమో మాట్లాడుతున్నారు. మేము కేటీఆర్ గారు, మీరు ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం కాదు. ఫస్ట్ మీ పేరు మీద ఉన్నటువంటి 12 లక్షల చదరపు గజాలు, ఏదైతే మీ 12 లక్షల చదరపు గజాలు, అట్లాగే ఎర్రవల్లిలో 200 ఎకరాలు మీ పేరు మీద ఉందో, ముందు మీ చెల్లెల పేరు మీద, తెలంగాణ ఆడబిడ్డ మీ చెల్ల కవిత పేరు మీద
ఎక్కడైతే ఎమ్మెల్సీ కవిత ఉందో ఆమె పేరు మీద చేయించిన తర్వాత మీరు బయటికి రావాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఉన్నాం ప్రజెంట్ మనం 4వ వార్డులోని. కవిత గారు మనతో పాటు ఉన్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, అంటే ప్రచారం ఏ విధంగా సాగుతుంది? చిట్కుల ప్రజలకందరికీ నమస్కారం. 4వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ప్రజల అంగీకారం తీసుకొని ముంగడికి అడిగేయవలసి జరిగింది. మాకు అన్న అంతా రాష్ట్రం అంతా తిరుగుతాడు కాబట్టి మాకు నీతోటి పనులు అవుతాయని ప్రజల గురించి ముంగడికి అడిగేయమని చెప్పారు కాబట్టి ముంగడికి అడిగేయవలసి వచ్చింది. ఇస్నాపూర్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని కోరుకుంటున్నాం. అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏమని హామీలు ఇస్తున్నారు, అండ్ వాళ్ళని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? మేము చెప్తున్నాం వాళ్ళకు ఇందిరమ్మ సన్నబియ్యం ఇస్తుంది, ఉచిత కరెంట్ ఇస్తుంది, అన్నీ మనకు ప్రాబ్లంలు సాల్వ్ అవుతున్నాయి. చాలామందికి పేదవాళ్ళకు 5 లక్షలలో ఇప్పుడు జాగాలు ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు 5 లక్షలు ఇస్తామని హామీ పెట్టిరు ఇందిరమ్మ పథకం నుంచి. అందిటోళ్ళకి అందినాయి. అందరికీ ఇప్పుడు కాని వాళ్ళకైనా మేము ముంగట్టుకుండి చేపిస్తామని వాళ్ళకి హామీ జరగడం అయ్యింది. వాళ్ళు మనల్ని ఎన్నుకున్నారు. మీరు ఉంటే మాకు సపోర్ట్ ఉంటే మేము పేదవాళ్ళని లేపుతారని మేము వీళ్ళను ముంగడికి నడిపించాలని కోరుకుంటున్నాము అని చెప్తే ముంగడికి అడిగేసినాం. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు? కొంచెం పేదవాళ్ళను చూస్తాడు మాదన్న అయితే ఏమి చిన్న అంటే ఫంక్షన్ ఏదైనా కానీ చావులకు బతుకులకు ప్రతిదానికి ఉంటాడు మా ఆయన అని అన్న గురించి గుణం తెలుసు. మాదన్న దగ్గరకు వచ్చి ప్రజలు మాట్లాడి ముంగడికి అక్కను ముంగడికి అడిగేపిమని వాళ్ళే కోరంగా నన్ను 4వ వార్డు నుంచి నిలబెట్టడం జరిగింది. మరి గెలుస్తామన్న ధీమా వ్యక్తం అంటే ఎలా ఉంది? గెలుస్తామని ధీమా ఉంది. వాళ్ళు ఇస్తారు, వాళ్ళ ప్రోత్సాహంతో ముంగడికి సాగిస్తున్నాం. ఇదే ఇట్లనే కంటిన్యూ వస్తే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.